ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో కోతుల సమస్య నుండి ప్రజలను కాపాడాలని, పంట పొలాలను రక్షించాలని సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండి దావూద్, జిల్లా కమిటీ సభ్యుడు రవీలు మాట్లాడుతూ కోతుల సమస్య ద్వారా ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పంట పొలాల వద్దకు కాపలాగా వెళ్లకుంటే పంట పొలాన్ని మరిచిపోవాల్సిందే అన్నారు। ప్రతిరోజు గ్రామంలో ఏదో ఒక మూలన కోతులు దాడులకు గురైన కాళ్ళు చేతులు విరిగిన పరిస్థితి ఉందన్నారు। ఈ కార్యక్రమంలో జె రవితేజ, కర్నై లాజర్, బండారి నరసింహులు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు ధర్నా అనేది నిర్వహించడం జరుగుతుంది తహసీల్దార్ కార్యాలయం ముందు। అదేవిధంగా రోజు రోజుకు కోతులు విపరీతంగా విద్యా సంస్థలకు కావచ్చు, ఇళ్లలోకి కావచ్చు, పంట పొలాలకు కావచ్చు, రోజు రోజుకు పోయి తీవ్రంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది। అందుకోసం ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది। ఈ సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో ఇంకా ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం। వాస్తవంగా ప్రజానికం పల్లెలని లేదు, పట్టణం లేదు, మండల కేంద్రం లేకుండా ఈరోజు ఎక్కడ చూసినప్పటికి కూడా కోతులు విపరీతంగా తయారయ్యి రోడ్డు వెంబటి వృద్ధులు కానీ ఎవరైనా కవర్ పెట్టుకొని కూరగాయలు కానీ ఏదైనా పట్టుకొని వెళ్తే వాళ్ళ మీద ఆ కవర్ లాక్కొని దాడి చేసే పరిస్థితి ఉంది। ఇవాళ ఈ వారం రోజులుగా ఏటనారం మండల కేంద్రంలో ఒక 10 మందికి కాలు చేతులు కోతుల దాడి నుంచి జరగడం వల్ల జరిగినటువంటి పరిస్థితి ఉంది। గతంలో అనేక సందర్భాల్లో అధికారులకు మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన కోతుల బారి నుంచి ప్రజల్ని, పంట పొలాలను రక్షించాలని చెప్పేసి ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ ఫారెస్ట్ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు। కాబట్టి దశలవారీ పోరాటంలో భాగంగా ఈరోజు ఈ ఏటనారంలో 20వ తారీఖున జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల ముందు ధర్నా నిర్వహిస్తారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో। అదేవిధంగా గత 4 రోజుల క్రితం 17వ తారీఖున అన్ని ఫారెస్ట్ ఆఫీసుల ముందు కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది।